హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఏంటి క్యారెట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అరేరే పక్కన టొమాటో కూడా ఉంది. అయ్యయ్యో బీట్రూట్ కూడా ఉంది. ఏంటి ఈ టొమాటో బీట్రూట్ క్యారెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను, ఆగండి. ఈ టొమాటో బీట్రూట్ క్యారెట్ వలన ఉపయోగం ఏమిటో ఎందుకు చూపిస్తున్నానో మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. అరే పక్కన పటిక బెల్లంలా ఉంది ఏంటి అనుకుంటున్నారా? అవునండి, అది పటిక బెల్లమే. వీటన్నిటితో నేనేం చేస్తాను, దీనివల్ల ఉపయోగం ఏమిటో మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఇండియాలో మేజర్గా ఉమెన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? ఎనీమిక్. ఈ ఎనీమిక్ వల్ల ఉమెన్ అయితే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటుంది. కానీ వారు ఈ ఎనీమిక్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలో ఏ ఉమెన్ కూడా పెద్దగా పట్టించుకోరు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేస్తూ అలాగే ఉంటారు. కానీ దాన్ని బ్లడ్ని మనం రీప్లేస్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ లాస్ అవుతున్నటువంటి బ్లడ్ని మనం రీప్లేస్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది అయితే అస్సలు ఆలోచించరు. అందుకు నేనైతే ఒక మంచి ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాను, ఖచ్చితంగా ఫాలో కండి. మనం ఏంటంటే ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకోవాలి, ఒక హాఫ్ కేజీ టొమాటో, ఒక హాఫ్ కేజీ బీట్రూట్, అలాగే ఒక 200 గ్రాముల నుంచి 250 గ్రాముల దాకా పటిక బెల్లం తీసుకోవాలి. మొత్తం ఈక్వల్గా తీసుకున్నాక క్యారెట్ బీట్రూట్ని ఫీల్ ఆఫ్ చేసి మిక్సీ పట్టేయాలి. అలాగే అందులో టొమాటోని కూడా వేసేయాలి. వేసాక దాన్ని నార్మల్గా మనం ఎలా స్ట్రెయిన్ చేస్తామో స్ట్రెయిన్ చేయండి. ఎప్పుడైనా కూడా జ్యూస్ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేసినా ఏం కాదు. ఎందుకంటే మనకి జ్యూస్ రావాలి అని అంటే కాస్త ఇవి మెదగాలి, మిక్సీలో మెదగాలి, గ్రైండ్ కావాలి అన్నా కూడా కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేశాక మనం స్ట్రెయిన్ చేయాలి. స్ట్రెయిన్ చేశాక ఏంటంటే ఏదైనా ఒక పాత్రలో తీసుకొని, స్టీల్ పాత్ర అయినా సరే ఏ పాత్ర అయినా సరే, అందులో ఈ జ్యూస్ని తీసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు గ్యాస్ పైన అయితే వేడి చేయాలి. అది కూడా తిప్పుకుంటూ కొంచెం మనం కలుపుకుంటూ అలా కలుపుతూ ఉండాలి, వేడి చేస్తూ ఉండాలి. కొంచెం వేడయ్యాక 1 మినిట్ వేడయ్యాక మన దగ్గర ఉన్నటువంటి పటిక బెల్లాన్ని మెత్తగా దంచేసి అందులో వేసేయాలి. 200 నుంచి 250 గ్రాములు అయితే సరిపోతుందండి. తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఎవరికైనా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఈ పటిక బెల్లాన్ని మనం ఆయుర్వేదం షాపుల్లో తీసుకుంటే బెటర్. ఎందుకంటే అందులో మంచి క్వాలిటీ ఉంటుంది. కిరాణా షాపుల్లోదైతే అది పాలిష్ చేసి ఉంటుంది, అంతగా బెటర్ రిజల్ట్ ఉండదు. సో ఈ మూడింటిని మంచిగా కలిపి కొంచెం వేడయ్యాక 2 నుంచి 3 నిమిషాలు వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించాలి. దించాక అది మొత్తం చల్లారనిచ్చి, కొంచెమే వేడిగా ఉంటుంది కాబట్టి చల్లారనివ్వాలి. చల్లారనిచ్చాక ఒక మంచి ఎయిర్ టైట్గా ఉన్నటువంటి గాజు కంటైనర్ని తీసుకొని ఆ కంటైనర్ శుభ్రంగా తుడిచేసుకొని ఈ జ్యూస్ని అందులో పోసేయాలి. మీకు ఒకవేళ పటిక బెల్లం అంటే స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే మాత్రం తక్కువ, 200 గ్రాములు సరిపోతుంది ఈ హాఫ్ కేజీకి. సో ఇలా గాజు కంటైనర్లో తీసుకున్నాక మంచిగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది 1 వీక్ నుంచి 10 డేస్ వరకు పనికి వస్తుంది. ఇలా ప్రతి వారం చేసుకొని మీరు తాగినట్టయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఇది తాగేటప్పుడు ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ నీళ్లు తీసుకొని కలుపుకొని 2 ఈక్వల్గా ఉండేటట్టు కలుపుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మనం ఖచ్చితంగా ఎనీమిక్ నుంచి అయితే ఓవర్కమ్ అవుతాం. ఇది మీకైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో